రాజసుధా ఛానల్కి స్వాగతం। మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు, అనేక సందేహాలకి, ధర్మపరమైన సందేహాలకి శాస్త్రీయ సమాధానాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం। మరి ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం అక్షయ తదియ రోజు బంగారాన్ని కొనాలా? మరి అక్షయ తదియ రోజు బంగారాన్ని కొంటే లక్ష్మి ఇంటికి వస్తుందా? మరి చాలా వరకు అక్షయ తదియ రోజు మన గోల్డ్ జ్యువెలరీ షాప్స్ అన్నీ కూడా, గోల్డ్ షాప్స్ అన్నీ కూడా చాలా బిజీగా ఉంటాయి, ఖాళీ ఉండదు। రేపు అక్షయ తదియ అనగానే ఇవాళ ఫుల్ రష్గా ఉంటుంది। అంటే కేవలం బంగారాన్ని కొనుక్కొని తెచ్చుకుంటేనే అమ్మవారు మన ఇంటికి వస్తుందా, లక్ష్మీ కటాక్షం కలుగుతుందా, ఇలా అందరిలో సందేహం కలుగుతుంది। అయితే బంగారం కొనుక్కోవచ్చు, చక్కగా మీరు ఒక లక్ష్మీ రూపను కొనుక్కొని ఆ అక్షయ తదియ రోజు మరి అమ్మవారికి, మరి కుబేరుడికి, కుబేర లక్ష్మి, లక్ష్మీనారాయణులకు, చంద్రుడికి పూజ చేయొచ్చు। కానీ అక్షయ తదియ రోజు బంగారం కొనడం కన్నా కూడా బంగారాన్ని దానం ఇవ్వాలట। మరి బంగారం దానం ఇవ్వడం కష్టతరంగా ఉంటే సరి సమానమైన వస్తువులు, గంధాన్ని కానీ, ఉదకుంభాన్ని కానీ, చాలా వరకు మరి ఛత్రము, పాదుకలు దానం ఇచ్చినట్టయితే, విసిరి కర్రలు దానం ఇచ్చినట్టయితే మరి చక్కటి క్షయం కాని తరగని సంపదలన్నీ కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుందట। మీ జీవితంలో ఏది లోటు ఎక్కువగా ఉంది, ధనం లోటుగా ఉందా, లేదా సంసార జీవితంలో మీకు ఇబ్బందులుగా ఉందా, ఇలా ఏది లోటు మీ జీవితంలో ఉంటే, ఏది అనంతంగా అక్షయం కాకుండా పొందాలంటే, క్షయం కాకుండా మీరు జీవితంలో పొందాలంటే అక్షయ తదియ రోజు దాన్ని దానం చేయండి। అశూన్య శయ్య వ్రతం అని అంటూ ఉంటారు, మంచాన్ని కూడా దానం ఇస్తూ ఉంటారు దాంపత్య జీవితంలో కలతలు కలిగిన వాళ్ళు। కాబట్టి మీరు ఈ శాస్త్రపరమైన విధానాలన్నీ కూడా మీరు అవలంబించడం వల్ల చక్కటి సత్ఫలితాలు కలుగుతారు। అలాగే అక్షయ తదియ రోజు చక్కటి సత్ఫలితాలు పొందడానికి అక్షయ తదియ రోజు లక్ష్మీ నారాయణులను పూజ చేయడంతో పాటు కుబేరుణ్ణి పూజించాలి, అలాగే ఓషధీపతి చంద్రుణ్ణి పూజించాలి। మరి ఏదైనా కొత్తగా వ్యాపారం చేసేటప్పుడు అక్షయ తదియ రోజు ప్రారంభించినట్టయితే క్షయం కాకుండా చాలా వరకు సిరులు మీ జీవితంలో వచ్చే అవకాశం ఉంది। మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ని। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।